మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుని చిత్తం చేయువారు పొందు దీవెనలు అనే అంశం మొదటి భాగంగా దావీదు. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. దేవుని చిత్తం చేసిన దావీదు ఎలాంటి దీవెనలు పొందుకున్నాడో మనం ధ్యానించుకుందామండి. ఈ రోజు నుంచి మరి సరికొత్త అంశము. ఈ యొక్క అంశాన్ని చెప్పాలని చాలా సంవత్సరాల క్రితమే దేవుడు నా హృదయంలో భారాన్ని పెట్టారు. కానీ అలా మరి ఇప్పుడు చెప్పడానికి కృప ఇచ్చారు. ఏదైనా ఆయన కృప ఉండాలి కదండి. బైబిల్ గ్రంథం చాలాసార్లు చదివించారండి. అయితే బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ప్రభు ఒక్కొక్క మాట పర్టికులర్ ఒక వర్డ్ వచ్చినప్పుడు నా ఫోకస్ చేస్తారనమాట. నా హృదయ కన్నులతో చదవమంటారు. ఏంటి అనంటే ఆదికాండం 12:4 అబ్రహాము దేవుడు చెప్పిన రీతిగా బయలుదేరాడు. దీన్ని నీ హృదయంలో రాసుకో. అలాగే మోషే అహరోన్లు నిర్గమకాండంలో దేవుడు చెప్పినట్లుగా చేశారు. దేవుడు చెప్పినట్లుగా 17 సార్లు ఉంటుందండి. దేవుడు చెప్పినట్లుగా కొండ ఎక్కమంటే దేవుడు చెప్పినట్లుగా మోషే మొదలుపెట్టారు. ఎలా ఎక్కాడు? 8 సార్లు కొండ ఎక్కడము దిగడం అన్నమాట. దేవుడు చెప్పింది వినడము, రాసుకొని వచ్చి ప్రజలకి బోధించడం. అందువల్ల ఇప్పుడు మనకి మొదటి 5 గ్రంథాలు ఉన్నాయి. ఎప్పుడు దాని మీద ఫోకస్ చేస్తారనమాట. ఏదో దేవుడు చెప్పిన రీతిగా యెహోషువ దేవుడు చెప్తారు యెహోషువకి ఏంటంటే, మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నీ కన్నుల ఎదుట నుంచి ప్రక్కకి పోనివ్వకు. దివారాత్రములు దాన్ని పఠించి దానిలో చెప్పిన న్యాయములన్నీ కూడా ధ్యానించి పాటించిన ఎడల నీ వెళ్ళిన చోటల్లా నేను నీకు జయమిస్తాను. పెద్దగా వినబడతాయండి నాకు ఈ మాటలు. అవుతాయి నా ప్రక్కన జీసస్ కూర్చొని బోధించినట్లుగా ఆయన బోధిస్తారు. ఇది ప్రార్థన అంటే నేను చెప్పిన వాక్యాన్ని విని ధ్యానించి నోటితో మరలా పలికి ధ్యానించడం అంటే హృదయంలో దాచుకొని మననం చేసుకొని. మరియ తల్లి కూడా అంతే. గొర్రెల కాపర్లు చాలా విషయాలు చెప్పినప్పుడు లూకాసు వార్త 2లో హృదయంలో దాచుకొని మనస్సులో మననం చేసుకుంటూ ఉన్నారనమాట. అలా ఉండాలి. అప్పుడు యెహోషువ యుద్ధాలు చేసిన ప్రతి చోట దేవుడు ఆయనకి జయమిచ్చారు అని ఉంటుందండి. యెహోషువ గ్రంథంలో 11:15 అనమాట. సో అట్లా ఎక్కడెక్కడ దేవుడు చెప్పినట్లుగా చేశారు. అవి నా కళ్ళకి ఇంకా ఎక్స్రే ఐస్కి ఎట్లా కనబడతాయో అట్లా వర్డ్స్ ఇక్కడ మామూలుగా ఉంటాయి, కానీ అవి ప్రకాశిస్తూ ఉంటాయన్నమాట. ఇలా ఉండాలి అని ఎప్పుడో నాకు 28 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు ఇది చెప్పాలి అని. ఇప్పటికీ దేవుడు నాకు కృపనిచ్చారనమాట. మనకి వాక్యం తెలిసినా లేకపోతే మనం జీవించిన ఆయన కృప ఇవ్వకపోతే ఏం చేయలేమండి. ముందు దావీదును గురించి ధ్యానించుకుందామండి. పాత నిబంధనలో నాకు చాలా ఇష్టం అండి. అబ్రహాము, ఆ తర్వాత దావీదు అనమాట. అయితే ఈ దావీదు మరి 150 కీర్తనలు 75 ఆయన వ్రాసినవి. వ్రాయడం అంటే ముందు రాయడం కాదండి, దేవుణ్ణి అలా స్తుతించేవాడు అనమాట. అంటే కీర్తన అంటే ప్రార్థన పాట రూపంలో. అంటే ప్రతి పాట ఆయన దేవుణ్ణి ఎలా ప్రార్థించాడు, స్తుతించాడంటే ఆయన హృదయంలో నుంచి నోటిలో నుంచి వచ్చినవన్నమాట. అందువల్ల ఇప్పుడు కీర్తనల గ్రంథంగా బైబిల్ గ్రంథంలో ఆయన చేసిన ప్రార్థన పాడిన పాటలు ఉన్నాయి. ఇప్పటి పాటలు చూస్తుంటే కొన్నిసార్లు చాలా వేదన అనిపిస్తుందండి నాకు. హృదయంలో నుంచి పాట రావట్లేదు, కనీసం పుస్తకంలో నుంచి రావట్లేదు. సెల్ ఫోన్ పట్టుకొని, సెల్ ఫోన్ అంతా చెత్త.
ఎంత చెత్త అండి, సైతాన్ చెత్త ఉంటుంది. నాకైతే దాన్ని తీసుకొని కూడా దేవాలయాలకి రాకూడదు. బైబిల్ గ్రంథంలో నుంచి బైబిల్ చదవండి. దావీదును చూసి నేర్చుకోవాల్సింది ఒకటేంటంటే, ఆయన హృదయంలో నుంచి వచ్చాయండి పాటలు అన్నమాట. అయితే దావీదు 40వ కీర్తన 8వ వచనంలో ఏమంటాడంటే, ప్రభువా నీ చిత్తం చేయుట నాకు పరమానందం, నీ ధర్మశాస్త్రము నా హృదయంలో పదిలంగా నిలిచి ఉంది. అంటే దేవుని చిత్తం ఏంటి అనేది ఈ ధర్మశాస్త్రంలో దేవుడు రాశాడండి. ఆయన చిత్తం ఏంటి అని. ఆయన చిత్తం చేయాలంటే ముందు మనకు తెలియాలి, చదవాలి, హృదయంలో మనం దాన్ని దాచుకోవాలి, మనసులో మననం చేసుకొని అప్పుడు దాన్ని పాటించాలన్నమాట. ఎంత చక్కగా అంటాడంటే, నాకు ఎంత పరమానందమో నీ చిత్తం చేయడం అన్నమాట. మీకు దేన్ని బట్టి ఆనందం అండి? నేను చెప్తున్నాను, నాకు కూడా చాలా పరమానందం ఏంటంటే, పసిబిడ్డలు తల్లి పాలు తాగుతుంటే వాళ్ళు ఎంత సంతోషమో అంత సంతోషంగా ఉంటుంది నాకు కూడా. నా మనస్సుకి, హృదయానికి ఆనందం ఏంటి అని అంటే దేవుని వాక్యం చదవడమే. అందుకే మధురం నీ వాక్యం, తేనె లాంటిది నీ వాక్యం, జుంటి తేనెల కంటే మధురం నీ వాక్యం అన్నమాట. దావీదు అంటాడు, ఇదొక్కటి మీరు పాటించండి. ఏంటి అంటే, దేవా నీ చిత్తం చేయుట నాకు పరమానందము, నీ వాక్యము నా హృదయంలో పదిలంగా జాగ్రత్తగా దాచుకున్నాను. ఈ హృదయం అనే లాకర్లో దేవుని వాక్యం ఇప్పుడు బైబిల్లో నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావాలన్నమాట. అప్పుడు మనకి జీవించినప్పుడు అది జీవవాక్యం అయిపోతుంది. ఇక్కడ ఉన్నప్పుడు జీవవాక్యం కాదండి, అది పరిశుద్ధ ఆత్మతో కలిస్తే, విత్తనాలు పొలంలో వేస్తే వర్షం పడినప్పుడు అవి మొలకెత్తుతాయి. అలాగే మన హృదయంలో విత్తనాలు నాటినప్పుడు పరిశుద్ధ ఆత్మ జలాలు పోసినప్పుడు అవి మొలకెత్తి ఫలిస్తాయన్నమాట. అలా ఫలించిన వాళ్ళే పునీతులు, అపోస్తలులు, మరియ తల్లి, మదర్ తెరీసా తల్లి, సిస్టర్స్ అందరూ, మనందరం కూడా అలా ఉండాలన్నమాట. ఇంకా ఎఫెసీ 5:17లో పౌలు ఏమంటాడంటే, మీరు మూర్ఖులు కాక మీరేం చేయాలని దేవుని చిత్తమో తెలుసుకోనండి. అంటే దేవుని చిత్తం బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకోకుండా ఉన్నవాళ్ళు మూర్ఖులు అంటున్నారు. ఇవి చెడు దినములు కనుక దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని మీరు విజయవంతమైన జీవితాన్ని జీవించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారండి. మరియ తల్లి దేవుని యొక్క చిత్తాన్ని విన్నారు. పరలోక తండ్రి గాబ్రియేల్ దూత ద్వారా ఒక సందేశాన్ని పంపినప్పుడు విన్న తర్వాత, నేను ప్రభు దాసురాలను, నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక. అందరం కూడా దేవుని వాక్యం వినాలండి. ఇది పరలోక తండ్రి మనకిచ్చినటువంటి సందేశం. దాన్ని కన్నులతో చదవాలి, చెవులతో వినాలి, హృదయంలో దాచుకోవాలి, మనసులో మననం చేసుకోవాలి, దాన్ని పాటించాలి. అప్పుడు ఎలాంటి దీవెనలు! మరియ తల్లి అందరికీ లోకరక్షకుని అందించారు కదండి. ప్రభు ఈ లోకానికి రావాలనుకున్నప్పుడు ఒక స్త్రీ ద్వారా ఆయన పుట్టారు. గలతీ 4:4లో పౌలు రాస్తాడనమాట. మనం దేవుని చిత్తం చేసినప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతామండి. ఇంకా అబ్రహాము, ఒక్కొక్కరి గురించి మనం ధ్యానించుకుందాం. ఈరోజు అయితే మరి దావీదు గురించే చెప్పాలని అన్నమాట. దావీదు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలప్పుడు బెత్లెహేంలో ఇషాయి అనే గొర్రెల కాపరికి 8వ కొడుకుగా పుడతాడండి. వీడికి అంత తెలివి లేదు, అన్ని చదివించకుండా గొర్రెలు కాయడానికి పంపిస్తాడు. పెద్ద కొడుకులు ముగ్గురునేమో సౌలు రాజు సైన్యంలో సైనికులుగా ట్రైనింగ్ అనమాట. వీడికి అస్సలు తెలివి లేదు, ఎందుకు జీతగాడని తీసేసి మరి గొర్రెలు కాయమని పంపిస్తాడండి. అప్పుడు గొర్రెలు కాచేటప్పుడు ఆ అడవిలో పుల్లలు దొరికితే సితార చేసుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 34వ కీర్తనలో అంటాడు, నీ స్తుతి ఎల్లప్పుడూ నా పెదవుల మీద ఉంటుంది. ఒక్కొక్కటి నాకు చాలా ఇష్టం అండి. ప్రభువే నా కాపరి, నాకు ఇంకా ఏ కొదవా లేదు. 23వ కీర్తన అన్నమాట. 27లో
ప్రభు నా దీపము, నా రక్షణ, ఎవరికి నేను భయపడను. ఎంతమంది శత్రువులు వచ్చినా కూడా వాళ్ళు తామే కుప్పకూలిపోతారు. నేను ఒక్క కోరిక కోరుకుంటున్నాను, నా జీవితం అంతా ప్రభు మందిరంలో నేను నివసించాలి. దావీదు యొక్క కోరిక అండి. ఉదయాన్నే నేను ఇవన్నీ చెప్పుకుంటాను. 18వ కీర్తన, ప్రభు నా కోట, నా కొండ, నా బలం, నన్ను సకల ఆపదల నుంచి కాపాడేవాడు. నీ దాగు చోటు నువ్వే ప్రభు అంటాడు 32వ కీర్తన 7లో. లోపల దాక్కోవాలన్నమాట. పసిపిల్లలు ఏదైనా ప్రమాదం వస్తే అమ్మ లోపల, కొంగు లోపల దాక్కుంటారు కదా, ఆ విధంగా మనము యేసు ప్రభు గుండె గాయాల్లో దాక్కోవాలండి. లోకం చాలా భయంకరమైన పాపంతో సైతాను పుత్రుడు ఎంతో మందిని మరి కబళిస్తూ ఉన్నాడు. కనుక మనం దాక్కే చోటు యేసు ప్రభు యొక్క గుండె గాయాలు. పరమగీతాలు 2లో అక్కడ ప్రియుడు యేసు ప్రభువే పిలుస్తున్నాడు. కొండబండ సందులలో దాగుకొనిన నా పావురమా, నీ మోము నాకు కనిపించు, నీ స్వరం నాకు వినిపించు. నీ మోము సుందరమైనది, నీ స్వరము మధురమైనది. యేసు ప్రభు ఇలాగే మాట్లాడతారండి. మనము ఆయన గుండె గాయాల్లో దాక్కోవాలి. ఈ లోకంలో ఏ మలినం మనకి కనపడకూడదన్నమాట. ఇంకా 73వ కీర్తన 23 నుంచి దావీదు ఏమంటాడంటే, ప్రభా నీవు నా కుడి చేతిని పట్టుకొని నడిపిస్తావు, నీ ఉపదేశంతో నన్ను నడిపిస్తావు, నేను నడవలసిన త్రోవ నీవు నాకు చూపిస్తావు, నీ వాక్యం నా పాదములకు దీపం. చివరికి నన్ను నీ ఉపదేశంతో నీతి మార్గంలో నడిపించి నన్ను నీ మహిమలోనికి తీసుకొని వెళ్తావు. స్వర్గమున నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా నాకు ఇంకేది అక్కర్లేదు. ఆ పసి బాలుడు గొర్రెల్ని కాస్తూ ఇలా దేవుని స్తుతిస్తూ ఉన్నాడండి. అక్కడ అడవిలో ఎవరు విన్నారండి ఆయన పాటలు? పరలోక తండ్రి విన్నాడు. సమూవేలు ప్రవక్తను పంపిస్తాడు. 1వ సమూవేలు గ్రంథంలో 16వ అధ్యాయం అన్నమాట. అక్కడ సమూవేలు ప్రవక్తను పంపించి దావీదు తల మీద కొమ్ముతో తైలం పోసి అభిషేకిస్తాడు, ఇజ్రాయేలు రాజుగా అన్నమాట. ఈ పసిపిల్లవాడు గొర్రెల్ని కాస్తుంటే సింహాలు, తోడేళ్ళు వచ్చినప్పుడు ఒకసారి ఒక సింహము గొర్రె పిల్లని మింగుతుందండి. ఇట్లా నోటితో పట్టుకుంటే దాంతో పోరాడి, సింహంతో పోరాడి ఆ గొర్రె పిల్లని సింహం నోట్లోంచి కాపాడతాడు. 17 సంవత్సరాల వయసు లేని అబ్బాయి అన్నమాట. అప్పుడు దేవుడు చూస్తారు, ప్రాణాలకి తెగించి సింహం తనని కూడా చంపేయచ్చు, కానీ ప్రాణాలకి తెగించి గొర్రెల్ని కాపాడిన ఈ పిల్లవాడిని ఇజ్రాయెల్ దేశానికి రాజుని చేస్తే ప్రజల్ని కాపాడతాడని. అలాగే కాపాడతాడండి. దావీదు గురించి చక్కగా రాయబడుతుందన్నమాట. 2వ సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో మీరు చూస్తే 8లో 6-14 అన్నమాట. 2 చోట్ల ఉంటుంది. దావీదు ఎప్పుడు దేవుడు చెప్పినట్లుగా చేశాడు కనుక ఆయన పోరాడిన చోట్లెల్లా దేవుడు ఆయనకి జయమిచ్చారు. దావీదు జీవితంలో ఏ యుద్ధము ఓడిపోలేదండి. ఈ గొర్రెలు కాచే అబ్బాయిని దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించి యుద్ధ భూమిలోకి తీసుకొని వస్తారండి. అన్నయ్యలు యుద్ధం చేస్తున్నారని వాళ్ళ నాన్న అన్నయ్యలకి ఇవి తీసుకెళ్ళురా, ఈ మేక మాంసము, ఇవి రొట్టెలు, ఇవి రాజుగారికి జున్ను ముక్కలు తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు ఇలా అనే వ్యాలీలో. మరి ఇటువైపేమో ఫిలిస్తీన్లు వాళ్ళ నాయకుడిగా పెద్ద గొలియాత్ అన్నమాట సవాల్ చేస్తూ ఉన్నాడు, రండి ఎవరైనా ఒక్కరు చాలు నాతో పోరాడడానికి. ఆ ఒక్కడు గెలిస్తే మీరు గెలిచినట్లు ఇజ్రాయెల్ సైన్యం, నేను గెలిస్తే ఫిలిస్తీన్ గెలిచినట్లు. ఇది 40th లాస్ట్ డే అంటాడు. అప్పుడు దావీదులో ఉన్న ఆత్మ ఆయనలో రోషాన్ని రేపుతుందన్నమాట. రాజు దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఒక్క ఒడిసెల రాయి, 5 రాళ్ళు తీసుకుంటాడు కానీ ఒక్క రాయి ఒడిసెల్లో పెట్టి గిర్రున తిప్పి కొడితే తల స్కల్ బ్రేక్ అయిపోయి కింద పడిపోతాడు తాటి చెట్లాగా. ఆయన చేతిలో కత్తి తీసుకునే ఆయన తలని నరికేస్తాడు. అంతే, దావీదు దశ తిరిగిపోతుందండి.
అక్కడ ఆయన ఇంకా సైన్యాధికారి అయిపోతాడు. ఈ దావీదు గోలియాతు యుద్ధము ఇప్పుడు చివరిలో యేసుప్రభు పరలోకం నుంచి వస్తారు. ప్రకటన గ్రంథంలో హర్మగెద్దేని యుద్ధం అన్నమాట. 16:16 రాయబడి ఉంటుంది. ప్రకటన 20లో కూడా ఇంకా యుద్ధం అన్నమాట. అక్కడ ఆ యుద్ధంలో చూడండి, సాతాన్కి దేవునికి. ఇక్కడ పాత నిబంధనలో గోలియాత్కి దావీదు యేసుప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడనమాట. గోలియాత్ తలని చితగొట్టినట్లుగా యేసుప్రభు సాతాన్ తలని శిలో మీద చితగొట్టాడు. ఇప్పుడు ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకి ప్రభువుగా వస్తున్నాడు. తెల్లని గుర్రం మీద యుద్ధం చేసి సాతాన్ని, అతని దూతల్ని ఓడించడానికి ఇంకా ఎప్పటికీ ఫరెవర్ అన్హోలీ ట్రినిటీ, సాతాను, ఆయన పుత్రుడు అంత్యక్రీస్తు, అసత్య ప్రవక్త, ఈ ముగ్గురు కూడా అన్హోలీ ట్రినిటీ అగ్నిగుండంలోనికి నెట్టివేయబడతారనమాట. సో లెట్ us గెట్ రెడీ ఫర్ దట్ ఫైనల్ వార్ బిట్వీన్ జీసస్ అండ్ ఆల్సో ద డెవిల్ అనమాట. ఇంకా ఇప్పుడు మళ్ళీ మనం బెత్లెహేమ్కి వచ్చామంటే, లేదా దావీదు దగ్గరికి వచ్చేద్దామండి. దావీదు ఇప్పుడు బెత్లెహేమ్ నుంచి ఇక్కడ వచ్చేసాడు. సౌలు రాజు దగ్గరికి వచ్చాడు. ఆ యుద్ధంలో గెలిచాడు కదా. ఇంకా సౌలు ఆయనని తనకి సైన్యాధికారిగా నియమించుకొని యుద్ధాలకు వెళ్ళినప్పుడల్లా సౌలు రాజు దావీదుని తీసుకొని వెళ్తాడు. దావీదు ప్రతి యుద్ధాన్ని గెలుస్తున్నాడండి. ఒక్కసారి కూడా దావీదు ఓడిపోలేదన్నమాట. ఎందుకంటే ఎప్పుడు దేవుని చిత్తం చేస్తాడు. రాత్రంతా కూర్చొని ధర్మశాస్త్రాన్ని చదువుతాడు. 119వ కీర్తన 148వ వచనం చదవండి. దినానికి 7 సార్లు నీ మంచితనానికి కాను నేను నీకు వందనాలు అర్పిస్తాను. 1 in 3 hours అన్నమాట. 7 సార్లు ఉదయం 3 గంటల నుంచి ప్రారంభిస్తే 119లోనే 164లో ఉంటుందన్నమాట. ఒకసారి వాళ్ళు యుద్ధం నుంచి వస్తున్నప్పుడు జయంతోనే వస్తారు. సౌలు దావీదు వస్తుంటే స్త్రీలు వాళ్ళకి స్వాగతం పలుకుతూ, సౌలు 1000 మందిని చంపేస్తే దావీదు 10,000 మందిని చంపాడు అనగానే ఆయనలోకి దయ్యం వెళ్ళిపోతుందండి. సౌల్లోకి ఏం దయ్యం అంటే అసూయ అన్నమాట. అసూయ దయ్యం వెళ్ళిందంటే, ఎవరిలో అసూయ దయ్యం వెళ్తే క్యాన్సర్ గడ్డలాగా వాళ్ళే చేస్తారు. చివరికి సౌలు చేస్తాడు. ఇంక అప్పటి నుంచి దావీదుని చంపాలని, పాపం దావీదుని చంపాలని కూతుర్ని ఇస్తా అంటాడు, పెద్ద కూతుర్ని. ఇంకా వేరే వాళ్ళకి ఇస్తాడు, రెండో కూతుర్ని ఇస్తాడు, అల్లుడిని చేసుకొని కూడా చంపాలనుకుంటాడు. చివరికి ఇంకా సౌలుని భరించలేక దావీదు ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి బద్ద శత్రువులు ఇజ్రాయేళ్ళకి ఫిలిస్తీయ దేశానికి వెళ్ళి అక్కడ రాజుని ఆశ్రయం అడుగుతాడండి. అప్పుడు ఆ రాజు ఆశ్రయాన్ని ఇస్తాడు. ఇంకా ఒకసారి ఈయన యుద్ధం చేయడానికి వస్తాడనమాట ఈ ఫిలిస్తీన్ల పక్షాన ఇజ్రాయేల్ ప్రజలతో. అది దేవుడి చిత్తం కాదు కాబట్టి అక్కడ వాళ్ళు వద్దంటారు. సరే అని ఆయన వచ్చేసరికి వాళ్ళు ఒక సిక్లాగానే పట్టణాన్ని ఇస్తాడనమాట. ఎందుకంటే దావీదు దగ్గర 600 మంది అనుచరులు ఉంటారండి. అంత హీరో అనమాట ఆయన. సో 600 కుటుంబాలు, ఆయనకు కూడా ఆయన భార్యలు ఉంటారు, అక్కడ ఉంటాడు. సో ఈయన ఆ రాజు దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి అమాలేకీలు వీళ్ళు నివసిస్తున్న సిక్లాగ్ పట్టణం మీద దాడి చేసి వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని, పశువులు అన్నీ తీసుకొని వెళ్తారు. అప్పుడు ఈ 600 మంది అనుచరులు కూడా 1 సమూయేలు 30వ అధ్యాయం అండి. ఇంతవరకు దావీదుని వాళ్ళ నాయకునిగా చేసుకున్న వాళ్ళు వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళారనేసరికి దావీదుని చంపాలనుకుంటారు. కానీ దావీదు తనను తాను బలపరుచుకుంటాడు. దేవునిలో ప్రభు నా కోట, నా కొండ, నన్ను రక్షిస్తాడని అలా అనుకుని అప్పుడు దేవుణ్ణి అడుగుతాడు, నేను అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళనా, నేను వాళ్ళని పట్టుకోగలనా అని అడుగుతాడు. అప్పుడు దేవుడు అంటారు, నువ్వు వెళ్ళి పట్టుకుంటావని. పసిపిల్లవాడు అడిగినట్లు అడుగుతాడండి. తన ప్రక్కన ఎప్పుడు కూడా అబ్యాతారు యాజకుడు, లేకపోతే నాతాన్ ప్రవక్తలు ఉంటారనమాట, సమూయేలు ప్రవక్త కానీ. నువ్వు వెళ్ళు పట్టుకుంటావు. దేవుడు వెళ్ళు అన్న తర్వాత వెళ్తారు. ఆయన వెళ్ళి పట్టుకొని మళ్ళా వాళ్ళ భార్య పిల్లల్ని తెచ్చేసుకుంటాడండి. ఆ తర్వాత చూడండి 2వ సమూయేలు గ్రంథానికి వచ్చేసరికి 2వ అధ్యాయం అండి, 2:2 అనమాట. అక్కడ ఏంటంటే సౌలు మరి ఆ సౌలు కుమారులు కూడా వాళ్ళు యుద్ధంలో చంపబడతారనమాట ఫిలిస్తీన్ల చేతిలో. అది ఆ వార్త దావీదు వింటాడు.
విన్న తర్వాత శోక గీతం. యోనాతాను తన బెస్ట్ ఫ్రెండ్ సౌల్ పెద్ద కొడుకు కాబట్టి ఇద్దరిని బట్టి ఒక శోక గీతాన్ని కూడా రాస్తాడు. తర్వాత టుగెదర్ ఇన్ లైఫ్ టుగెదర్ ఇన్ డెత్ అని రాసిన తర్వాత దేవుణ్ణి అడుగుతాడు, నేను ఇప్పుడు యూదా దేశంలో వెళ్ళొచ్చా యూదా దేశానికి అని దేవుణ్ణి అడుగుతాడు. అయితే వెళ్ళు అంటాడు దేవుడు. అయితే మరి యూదాలో ఏ పట్టణానికి వెళ్ళాలి ప్రభువా అంటే హెబ్రోన్కి వెళ్ళి. అంటే పసిపిల్లలు అడుగుతారు, మన పిల్లలు చూడండి, నాకు గుర్తొస్తుంది మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏం తినాలి, ఏం ఆడుకోవాలి, బయటికి వెళ్ళనమ్మా ఆడుకోనని అడుగుతారు. ఇప్పుడు అడుగుతారా? పెద్దగా అయిన తర్వాత మనకే డిక్టేట్ చేస్తారు, మీరు ఇలా చేయండి, మీరు ఇలా వేసుకోండి అని, ఇలా తినండి అని. ఇంకా ప్రభు చెప్తారు హెబ్రోన్కి వెళ్ళిన ఆయన అంటే ఫిలిస్తీయ దేశం నుంచి హెబ్రోన్కి రాగానే 2 సమూయేలు 2:4 అండి. అక్కడ ఉన్నటువంటి యూదులు అంటే ప్రజలు, యూదా ప్రజలు ఆయనని రాజుగా అభిషేకిస్తారు. అంటే దేవుని చిత్తంలో ప్రతి చిన్నది అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆశీర్వాదాలు వచ్చాయన్నమాట. రాజు అయిపోయినాడు, గొర్రెలు కాచుకునే అబ్బాయి రాజు అయిపోతాడనమాట. ఇంకా ఆ తర్వాత కూడా ప్రతి చోట ఆయన 2 సమూయేలు 7వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఆయన నేనేమో గొర్రెలు కాచుకునే, నేను ఇంత పెద్ద ప్యాలెస్లో ఉన్నాను, మరి నా దేవుని యొక్క మందసం మాత్రం గుడారంలో ఉంది కనుక దేవునికి మంచి మందిరం కట్టాలి. ఆయనకి ఒక పెద్ద డ్రీమ్ అండి అది. నాతాన్ ప్రవక్తను అడిగితే నాతాన్ ప్రవక్త అంటారు కట్టండి మంచి పనే కదా అంటే, కానీ దేవుడు మళ్ళీ నాతాన్ ప్రవక్తతో మాట్లాడతారు, వద్దు దావీదు కట్టొద్దు, ఆయన కొడుకు కడతాడు. అయితే దావీదుకి నాకు మందిరం కట్టాలని ఎంత కోరిక కదా, ఉవ్విళ్ళూరుతున్నానంటాడు. 132 కీర్తన మీరు చదివితే, నేను నా దేవునికి మందిరం కట్టే వరకు నేను పడకెక్కను, నేను నిద్రించను, నేను కునుకు తీయను. ఎందుకంటే నా దేవుడు చెప్పాడు, పరలోకం నుంచి దేవుడు కిందికి చూసినప్పుడు నేను నివసించడానికి ఏ స్థలము అని చూసి యెరూషలేములో నివసించాలి, ఇది నాకు సదా విశ్రాంతి స్థలం అవుతుంది. అది కూడా దేవుడు దావీదుకి బయలుపరుస్తారు కనుక దేవాలయం కట్టాలి. కానీ మళ్ళా నాతాన్ ప్రవక్త ద్వారా దేవుడు చెప్తారు, వద్దు యుద్ధాలు చేసి దావీదు చేతులు రక్తసిక్తమయ్యాయి, ఆయన కొడుకు కడతాడు. కానీ నాకు ఆలయం కట్టాలని ఇంతవరకు న్యాయాధిపతులకు కానీ సౌలు రాజుకి ఎవరికైనా ఆలోచన వచ్చిందా? దావీదుకి నా గురించి ఒక ఆలోచన, కోరిక ఉవ్విళ్ళూరుతున్నాడు కాబట్టి నేనే ఆయనకి ఆలయాన్ని కడతాను. ఏంటి అంటే గొర్రెలు కాచుకునే దావీదుని రాజుని చేశాను. ఇప్పటి నుంచి దావీదు కడుపులోంచి పుట్టిన వాళ్ళే ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తారు, ఆయన పిల్లలే ఈ సింహాసనం మీద కూర్చుంటారు అని దేవుడు నాతాన్తో చెప్తే, నాతాన్ వచ్చి దావీదుకి చెప్తే దావీదు గుడారంలోనికి అన్నమాట, దేవుని మందసం ఉన్న గుడారంలోనికి వెళ్ళి, ప్రభా నేను ఏ పాటి వాడను, నా తల్లిదండ్రులు ఏ పాటి వాళ్ళు, ఇంత పెద్ద దీవెన, నా పుట్టిన పిల్లలే రాజ్యాన్ని పరిపాలిస్తారు, నువ్వు మాట ఇస్తే నువ్వు నిలుపుకుంటావయ్యా, నాకు ఇది పెద్దగా ఉంది, నీకు పెద్దది కాదు ప్రభా, ఇదో నీ కృప వలన ఈ దాసుని వంశం సదా వర్ధిల్లునుగాక. అంత వినయం అండి. దేవుని కొరకు అన్ని పోగు చేస్తాడు, ఆలయం కొరకు స్థలాన్ని నిర్ణయిస్తాడు, పాత్రలు ఎలా ప్లాను దేవుడిచ్చినట్లుగా కొడుక్కి చెప్తాడనమాట. అందరికీ చెప్పి ఆలయాన్ని కట్టండి అని అన్ని అప్పగింతలు చేసి అప్పుడు ప్రశాంతంగా మరణించి తన పితరులను చేరుకుంటాడు. అందుకే దేవుడు దావీదు గురించి ఒక మాట అంటారండి, అది పౌలు ద్వారా అపోస్తల కార్యాలు 13:22లో, దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడు. మిమ్మల్ని గురించి ప్రభు ఏమంటున్నారు? టైం తీసుకొని ఆలోచించండి. మీరు బైబిల్ తీసి చదవండి, నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు అని. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడని దావీదుని గురించి మీరు సాక్ష్యం ఇస్తున్నారు ప్రభా. దావీదు అంటాడు, ప్రభా నీ చిత్తం చేయట నాకు పరమానందం, నీ ధర్మశాస్త్రం నా హృదయంలో పదిలంగా నేను దాచుకున్నానని. అలా దావీదులాగా ప్రభా
మీ యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకొని దాన్ని పాటించడం మాకు పరమానందంగా ఉండేటట్లుగా మీరు కోరిందంతా మీ హృదయం కోరుకుంది మేము చేయడానికి మాకు కృప దయచేయండి, పరిశుద్ధాత్మని దయచేయండి. ఇవి చెడు దినాలు ప్రభా, భయంకరమైన దినాలు, చివరి దినాలు నాయన తండ్రి. అయ్యా, ఈ ధనాశ వెనుక, పాపం వెనుకాల అందరూ పరిగెత్తుచుండగా మేము మాత్రం కూర్చొని మీ వాక్యం చదువుకొని ధ్యానించి పాటించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దావీదులాగా దేవుని చిత్తం చేయటం మీకు పరమానందంగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.